శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మన ప్రదీప్ జోషి గురూజీ. మాట్లాడేద్దాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే. గురుగారు, క్రితం వీడియోలో నేను అడిగాను, బట్ సమయం సరిపోక మళ్ళీ ఇప్పుడు అడుగుతున్నాను. ఏంటంటే చాలామంది పాపం ఎవరికో ఇబ్బందులు ఉన్నాయని డబ్బులు సపోర్ట్ చేస్తూ ఉంటారు, కానీ వీళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళు తిరిగి ఇవ్వడం జరగదు. వడ్డీల సంగతి పక్కన పెట్టండి, అసలు కూడా రాదు. మరి అలాంటి వాళ్ళకి డబ్బులు వసూలు చేయాలంటే ఏమైనా రెమెడీస్ ఉంటాయంటారా? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నేనైతే అసలు డబ్బులు ఇవ్వద్దనే చెప్తా. డబ్బుతో ఎప్పుడు వ్యాపారం చేయకండి, వడ్డీ వ్యాపారం అసలు చేయకండి. నేను జాతక ప్రకారం చూసి చెప్తున్నాను. ఎవరైనా సరే వడ్డీ వ్యాపారం చేసి ఆ క్షణానికి వాళ్ళు సంతోషంగా ఉండొచ్చేమో, కానీ ఆ ఏడ్చుకుంటూ వాళ్ళు డబ్బులు ఇస్తారు కదా, ఆ దెబ్బ మీకు ఎప్పుడు కొడుతుంది తెలుసా? కరెక్ట్గా 10 ఏళ్ల తర్వాత కొడుతుంది. భయంకరంగా కొడుతుంది. హాస్పిటల్ బిల్లు కట్టడము, లేకపోతే ఏదో ఒకటి జరుగుతుంది. పెట్టుకోవద్దు. నాకు తెలిసిన ఒక శాస్త్ర పండితుడే ఉన్నాడు, మంచి పండితుడు. ఆయన గురుకులం రన్ చేస్తారు. ఆయన ఊరికే శనిదానాలు తీసుకోవడం చేస్తుంటే నేను అన్న వద్దన్నా, శనిదానాలు మనకు వద్దన్నా, ఏదో మనం యాగాలు చేసుకుందాం. ఎందుకనంటే ఏదో జోషి కావాలి కదా డబ్బులు అని చెప్పేసి అన్నాడు. సరే నీ ఇష్టం అన్నా అని చెప్పా. వాడి కూతురు, పిల్లలు బస్ కింద పడి చనిపోయింది. కూతురు దారుణంగా చనిపోయింది. ఏం లేదు, బండి మీద వెళ్తున్నారు పిల్లలు, వెళ్ళేటప్పుడు సడన్గా పడిపోయింది, వెనకేసి బస్సు తీసుకెళ్ళిపోయింది. అయిపోయింది. వాడికి ఆ దుఃఖం, ఆ డబ్బులతో తిరిగి వాడి పిల్లల్ని పొందలేడు. అట్లా ఈ వడ్డీ వ్యాపారం చేసేవాళ్ళు కానీ, ఎక్కువగా ఇది చేసేవాళ్ళు కానీ, ఎవ్వడికి ఒక దగ్గర ఎక్కడ పట్టని కొడుతుంది. కాబట్టి వడ్డీ వ్యాపారం చెయ్యకండి. ఓకే. అండ్ ఈ ఇంటి అద్దెల మీద బతుకుదామని కూడా కొంతమంది అనుకుంటారు. అది కూడా మంచిది కాదని చెప్తాను. నేను అది కూడా చూశాను. నేను ఈ మధ్య కాలంలో ఒకళ్ళు వచ్చారు, వాళ్ళకి దాదాపు 32 ఇండ్లు ఉన్నాయి. వాళ్ళకి 32 ఏళ్ళ నుంచి వాళ్ళకి నెలకి ప్రతి ఇంటి నుంచి 5,000 రూపాయలు 10,000 రూపాయలు అట్లా ఇది వస్తుంది, అద్దెలు వస్తాయి. కానీ వాళ్ళకి వాళ్ళ వంశంలో ఇప్పటిదాకా ఒకళ్ళకి పెళ్ళయింది లేదు, పిల్లలు పుట్టింది లేదు. నా దగ్గరికి వస్తే నేను సరేరా నీకు పెళ్ళి అయ్యేటట్టు నేను చేస్తానని చెప్పాను. వాడికి పెళ్ళి అయ్యింది, ఫైనల్గా పెళ్ళి అయిపోయింది. వాళ్ళ వంశంలో ఎవరికి కానీ వీడికి అయింది పెళ్ళి. కానీ నేను చెప్పా, పెళ్ళయిన తర్వాత రావాలి, నీకు రెమెడీ చెప్తా చేసుకో అన్న. రాలే. 8వ నెల గర్భం నష్టమైంది. అది ఎంత బాధ. ఏడ్చుకుంటూ ఎవడైనా మనకు డబ్బు ఇస్తే ఆ డబ్బు ఎప్పుడు కూడా మనకి కాదు, అది మనకు ఉపయోగపడదు. వడ్డీ వ్యాపారం చెయ్యకండి. మీ అందరికి చెప్తుంది, వడ్డీ వ్యాపారం చేయకండి. సరే, ఒకవేళ జీవన ఉపాధి అవుతుంది, దానికి తగ్గట్టుగా మీరు పరిహారాలు కూడా చేసుకోండి. అది కూడా చెప్తాను. ఒకవేళ తప్పదు చేయాల్సి వస్తేనా, ఒకవేళ వడ్డీ వ్యాపారం చేసుకోవాల్సి వస్తే ఏం చేయాలి అంటే, మీకు వచ్చిన వడ్డీ డబ్బుల్లో కొన్ని డబ్బులు తీసి పక్కన పెట్టండి, బ్లాంకెట్స్ కొనండి, పేదవాళ్ళకి బ్లాంకెట్స్ పంచండి. అట్లాగే స్కూల్ పిల్లలు ఉంటారు కదా, ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడికి వెళ్ళినా సరే స్కూల్ పిల్లలు ఉంటారు. కొంతమంది స్కూల్ పిల్లలు చెప్పులు వేసుకొని స్కూల్కి వెళ్తూ ఉంటారు, షూస్ కూడా ఉంటాయి వాళ్ళకి. కొంతమంది చెప్పులు కూడా లేకుండా వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే చెప్పులు కొనివ్వండి. ఎవరికైనా స్కూల్ పిల్లలకు కానీ ఎవరికైనా బట్టలు లేవు, వాళ్ళకి బట్టలు కొనివ్వండి. భోజనం పెట్టండి, ఎవరికైనా కడుపు నిండా భోజనం పెట్టండి. డబ్బులు ఎవరికి ఇవ్వద్దు, భోజనం పెట్టండి. ఇలాంటివి రెమెడీస్ చేస్తూ పోవాలి. అప్పుడు ఏమవుతుందంటే నీ వడ్డీ డబ్బుల్లో శాతము శనిగ్రహం తీసుకుంటాడు. శని ఎక్కడ ఉంటాడు అంటే ఈ దుఃఖజీవుల మీద ఉంటాడు, కష్టజీవుల మీద ఉంటాడు. ఒక రైతు ఉన్నాడు, బాగా కష్టపడుతున్నాడు. ఆ రైతు, నువ్వు ప్రేమగా వెళ్ళి ఒక మంచి పంచ తీసుకొని వెళ్ళి ఆ రైతు కొత్త పంచ అక్కడ ఇచ్చావు అనుకో, ఖుష్, బాగుండు నాన్న అంట. ఒక రైతు కూలి ఉంది, ఆమె మంచి ఒక 9 గజాల చీర పోయి ఇచ్చేసి రండి, ఖుష్, సంతోషం. నీకు డబ్బులు కొంచెం పోతాయేమో, కానీ వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ ఈ నెగిటివ్ నుంచి వాళ్ళు కాపాడుతాయి. నీకు గుర్తుపెట్టుకోండి. అసలు నన్ను అడిగితే అంటే వీళ్ళనే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి వచ్చే ఆదాయంలో 10% ఇలాంటి వాటి మీద ఉపయోగిస్తే అందరూ బాగుంటారు. అట్లాగని చెప్పి ఎక్కడో దానాలు చేయకండి, ఎవడికో ఇవ్వకండి, ఒక వ్యక్తికి ఇవ్వకండి, మీకు మీరు కానీ పోయి ఇవ్వండి. 10వ భాగాలు ఇవ్వకండి. దాని 10వ భాగాలు అని చెప్పి 10వ భాగాలు ఇవ్వకండి ఎక్కడ పడితే అక్కడ. అవును, ఫౌండేషన్స్కి వాటికి వీటికి డొనేట్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు కదా. మన కంటికి కష్టం ఉన్న వాళ్ళు కనబడినప్పుడు ఇవ్వాలి. మన కంటి ముందే కనబడతా ఉన్నారు కదా కష్టపడేటోళ్ళు, వాళ్ళకి ఇస్తే ఏం పోతుంది చెప్పు. వాళ్ళకి ఇవ్వాలి. ఫస్ట్ జీవితంలో ఎప్పుడైనా మనకి ఏదైనా సంపాదన వస్తే అది ఇవ్వాలి.
సరే ఇప్పుడు మనం ఏంటంటే మీరు అడిగింది ఏంటి, డబ్బులు తిరిగి రాకపోతే ఏం చేయాలి, అది మీ దగ్గర ధర్మం ఉంటేనే చెయ్యండి, మీ న్యాయం ఉంటేనే చెయ్యండి. ఓకే, దీనికి ఒక రెమెడీ ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ప్రకృతి మనకి ఎప్పుడు కూడా మనకి సహకరిస్తూనే ఉంటుంది. ఏదో ఒక రూపంలో ప్రకృతి మనకి హెల్ప్ చేస్తూనే ఉంటుంది. మనం ఎంత ప్రకృతిని నాశనం చేసినా ఆ ప్రకృతి మనకు సాయం చేస్తూ ఉంటుంది. దీనికి అథర్వణ వేదములో తంత్రగ్రంథంలో కొన్ని రెమెడీస్ చెప్పారు. అంటే మన డబ్బుని, అంటే మనకు సంబంధించిన ఇష్టమైన వ్యక్తులు కానీ మన డబ్బులు కానీ ఏవైనా కోల్పోతే, ఎవరైనా తీసుకెళ్ళిపోతే తిరిగి రప్పించుకోవడానికి మనము శక్తి ఉపాసన చేయాలి. శక్తి ఉపాసనలో దానికి కార్తవీర్యార్జునుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన పేరు తలుచుకుంటే తిరిగి దొరుకుతాయని చెప్పి శాస్త్రంలో ఉంది, బ్రహ్మాండ పురాణంలో ఉంది. కార్తవీర్యార్జునో నామ రాజాబాహు సహస్రవాన్ యస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతాం. ఈ శ్లోకం మీరు రికార్డ్ చేసుకొని, ఇది మళ్ళీ రిపీట్గా మళ్ళీ విని రికార్డ్ చేసుకోండి, స్క్రీన్ రికార్డ్ చేసుకుని పర్వాలేదు. ఓం కార్తవీర్యార్జునో నామ రాజాబాహు సహస్రవాన్ యస్య స్మరణ మాత్రేణ గతం నష్టంచ లభ్యతాం. ఈ శ్లోకాన్ని చక్కగా రోజు ఒక 108 సార్లు ధ్యానం చేసుకొని చదువుకుంటే మంచిది. ఇది చేస్తూనే ఇంకొక మహాద్భుతమైన రెమెడీ ఉంటుంది. ఈ రెమెడీ చెయ్యాలి అని అంటే మీరు కొంచెం మంచివాళ్ళుగా మారిపోవాలి. మీరు మంచోళ్ళు అయితేనే ఈ రెమెడీ మీకు పనిచేస్తుంది. మీరు మంచోళ్ళు కాకపోతే ఈ రెమెడీ పనిచేయదు. మీరు మంచోళ్ళైనా కాదా ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని సెల్ఫ్ అనాలిసిస్, ఆత్మావలోకనం చేసుకోండి. ఎందుకోసమంటే దీనికి తంత్రశాస్త్రం ఏం చెప్తుందంటే శమీ వృక్ష ప్రతిష్టాపన అని చెప్తుంది. అంటే ఒక వ్యక్తి తన జీవితంలో 108 శమీ వృక్షాలు పెట్టాలి, జమ్మి చెట్లు పెట్టాలి, 108 జమ్మి చెట్లు పెట్టాలి. సో ఒక 108 జమ్మి చెట్లు పెట్టండి. ఇది అవుతుందా? ఎక్కడవుతుంది అయ్యగారు, 10 లక్షల రూపాయలు రావాలి కానీ 108 చెట్లు పెట్టడం అంతటైతే కాదులేంటి, ఇంకోటి ఏదైనా ఉంటే చెప్పండి అంటే మాత్రం నా రెమెడీస్ చూడకండి, నా వీడియోస్ చూడకండి. ఎందుకోసమంటే నేను అందరిలాగా కాదు. మీరు లవంగం జేబులో పెట్టుకోండి, యాలక్కుల జేబులో పెట్టుకోండి, డబ్బులు వస్తాయి అని చెప్పే రకం కాదు. నేను నేచర్కి నేను అంబాసిడర్ని, రిప్రజెంట్ని, నేను నేచర్కి రిప్రజెంటేటివ్ని. ఓకే, మీరు నేచర్లో 108 ఏవైతే కనుక జమ్మి చెట్లు పెట్టారనుకో, జమ్మి చెట్టుకు ఒక గుణం ఉంటుంది. మీరు బీడు భూమిలో పెట్టిన జమ్మి చెట్టు పెరుగుతుంది. జమ్మి చెట్టు కింద మీరు ఏ చెట్టు వేసినా పెరుగుతుంది. వేరే ఏ చెట్టు నీడలో ఇంకో చెట్టు పెరగదు, కానీ జమ్మి చెట్టు నీడలో మాత్రం చెట్లు ఇంకా బాగా పెరుగుతాయి. జమ్మి చెట్టు నీడలో ఉండే మట్టి ఒక 100 రోజులు జమ్మి చెట్టు నీడలో ఆవు పెండ మట్టి కలిపేసి వేయండి, అది మహాద్భుతమైన ఎరువు తయారవుతుంది దానికి. ఓకే, అంటే యాక్చువల్లీ ఆవు పెండ అంటేనే ఎరువు, కాకపోతే జమ్మి చెట్టు కింద ఉండే మట్టి కూడా ఎరువు కింద పనిచేస్తుంది, చైతన్య శక్తి వస్తుంది. అలా జమ్మి చెట్లు పెట్టాలి. ఇది మీ జీవితంలో గుర్తుపెట్టుకోండి. ఇంకొక రెమెడీ ఏమిటంటే కనుక, ఒకవేళ మీరు చెట్లు పెట్టలేకపోతున్నారు, బద్దకస్తులు అనుకుంటే కనీసము చెట్లు పెట్టే వాళ్ళకైనా సహాయం చేయండి. ఓకే, తర్వాత ఒక నల్లటి బట్ట తీసుకోండి, ఒక నల్లటి జాకెట్ పీస్ 2x2 ఉంటుంది జాకెట్ పీస్ తీసుకొని పరవండి. పరిచి దక్షిణ అభిముఖంగా కూర్చోవాలి, అంటే దక్షిణం వైపు ముఖం చేసి కూర్చోవాలి. కూర్చొని కొబ్బరికాయ చేతిలో పట్టుకోవాలి. మీ సంకల్పం ఏంటి, మీకు ఎవరు డబ్బులు తీసుకున్నారు, ఏం కథ అని చెప్పి ఆ కొబ్బరికాయ చేతిలో పెట్టుకుని, అంటే నిండు కొబ్బరికాయ, పీచు తీయండి, కొబ్బరికాయ చేతిలో పెట్టుకొని దండం పెట్టుకొని ఆ కొబ్బరికాయని అక్కడ పెట్టాలి. పెట్టి ఉలువలు ఉంటాయి, నల్ల ఉలువలు తీసుకోవాలి. ఉలువలు తీసుకొని చేతిలో పెట్టుకొని వాడి పేరు చెప్తూ ఆ కొబ్బరికాయ మీద వేయాలి. ఎవరైతే మీకు డబ్బులు తీసుకొని తిరిగి ఇవ్వట్లేదు వాళ్ళ పేరు చెప్తూ ఆ నల్ల ఉలువలు కొబ్బరికాయ మీద వేయాలి. వేసి అట్లాగే కుంకుమ, పసుపు కుంకుమ 2 చేతిలో పట్టుకొని వేయాలి. పసుపు కుంకుమ 2 చేతులు కూడా వేయాలి. అంటే మీకు డబ్బులు తొందరగా రావాలి అని చెప్పి ఈ యొక్క దత్తాత్రేయ మంత్రం చెప్పండి, సరిపోతుంది. సింపుల్ మంత్రం, ద్రాం దత్తాత్రేయాయ నమః, లేదంటే ఓం క్లీం మహాకాళ్యై నమః. ఓకే, ఈ మంత్రం చెప్పండి. మీకు ఏది కుదిరితే ఆ మంత్రం చెప్పుకోండి. ఎందుకోసమంటే కార్తవీర్యార్జునుడి యొక్క గురువే దత్తాత్రేయ స్వామి. మనం కార్తవీర్యార్జునుడికి తలుచుకుంటే తప్పకుండా దొరుకుతుంది. అలాంటిది గురువుని తలుచుకుంటే కార్తవీర్యార్జునుడు పనిచేసి పెడతాడు, ఇంకా డౌట్ లేదు ఇంకా. సో అలా పసుపు కుంకుమ వేయాలి. వేసి తర్వాత నల్లటి పుష్పాలు దొరకవు, ఎర్రటి పుష్పాలు కనుక వేయండి. నల్లటి పుష్పాలు వేస్తే నల్లటివి కానీ బ్లూ రంగు పుష్పాలు వేయాలి. శంకు పుష్పాలు, శంకునీల పుష్పాలు దొరికితే అవన్నీ వేయండి. వేసి 1 రూపాయి బిళ్ళ వేయాలి.
రూపాయి బిళ్ళ వేసి ముడి పెట్టేసేయాలి, కట్టేయాలి. కట్టేసి ఏం చేయాలి, శనివారం రోజున కానీ, పుష్యమి నక్షత్రం రోజున కానీ, ఆర్ద్ర నక్షత్రం రోజున కానీ, లేదంటే అమావాస్య రోజున కానీ, ఈ రోజులలో ఆ నల్లటి బట్టను తీసుకొని వెళ్ళి జమ్మి చెట్టుకి ముడుపు కట్టాలి. కడితే వెంటనే మీకు శత్రుబాధ నివారణ అవుతుంది, మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయి. చాలా మంచి రెమెడీ అండ్ నిజాయితీ అనేది చాలా ముఖ్యం ఈ రెమెడీ చేయాలి అంటే. చాలా చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమతి. సో నిజాయితీగా మీరుండి నిజాయితీగా మీకు డబ్బులు రావాలంటే మాత్రం ఖచ్చితంగా గురువుగారు చెప్పినటువంటి ఈ రెమెడీని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా పనిచేస్తుంది. నమ్మండి, నమ్మకం ప్రధానం. అదేవిధంగా మరి మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదా మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి. గురువుగారి అపాయింట్మెంట్ కావాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం.